ప్రీవియస్ వీడియోస్లో ఫామ్ 1 అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మన యొక్క ఆధార్ కార్డులో బయోమెట్రిక్, ఫోటో, ఫింగర్ ప్రింట్స్ అండ్ ఐరిస్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్, మొబైల్ నెంబర్ని ఎలా అప్డేషన్ చేసుకోవాలో మనం క్లియర్ అండ్ కట్గా వీడియోలు చేయడం జరిగింది. దీంతో పాటుగా అంటే ఈ యొక్క అప్లికేషన్ అటాచ్మెంట్ కింద ఏ డాక్యుమెంట్స్ మనం ప్రొవైడ్ చేయాలో కూడా నేను వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈరోజు వీడియో మనమైతే మన యొక్క ఆధార్ కార్డులో ఈమెయిల్ ఐడిని మనం ఎలా అప్డేషన్ చేసుకోవాలి ఈ యొక్క ఫామ్ 1 అప్లికేషన్ ఫిల్ చేసి అనే విషయాల గురించి మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ పర్పస్ అడుగుతారండి. సో మీరు కొత్తగా అప్లై చేస్తున్నారా లేదా మీకు ఆల్రెడీ ఆధార్ కార్డు ఉంటే అప్డేషన్ పెట్టిస్తున్నారా అని చెప్పేసి. మనకు ఆల్రెడీ ఆధార్ కార్డు ఉంది కాబట్టి నేను అప్డేషన్ పెట్టిస్తున్నాను కాబట్టి నేనైతే అప్డేట్ మీద టిక్ బాక్స్ టిక్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ రెసిడెంట్ స్టేటస్ అండి, ఇక్కడ మీరు ఎన్ఆర్ఐయా లేదా ఇండియన్ అని అడుగుతారు. సో నేను ఇండియన్ కాబట్టి నేనైతే టిక్ బాక్స్ మీద టిక్ అయితే ఇచ్చేస్తున్నాను. డౌన్లో ఇక్కడ మన యొక్క నేమ్ అయితే మనం రాయాల్సి అయితే ఉంటుంది థర్డ్ ఆప్షన్లో. సో నా యొక్క నేమ్ని అయితే క్యాపిటల్ లెటర్లో రాశాను. తర్వాత ఇక్కడ జెండర్ కేటగిరీ మనం సెలెక్ట్ చేసుకోవాలండి. సో మేలా, ఫీమేలా, థర్డ్ జెండర్ అని చెప్పేసి. సో మేల్ కాబట్టి మేల్ మీద టిక్ బాక్స్ మీద టిక్ ఇస్తున్నాను. ఇక డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు డేటు, మంత్, ఇయర్ ఈ యొక్క ఫామ్లో ఈ యొక్క సెంటెన్స్లో మనం అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు వెరిఫైడ్ ఆర్, డిక్లేర్డ్ ఆర్, అప్రాక్సిమేట్ అని చెప్పేసి 3 ఆప్షన్లు ఇచ్చారు. ఇక్కడ వెరిఫైడ్ ఆర్ అనే ఆప్షన్ మీద మీరైతే టిక్ బాక్స్ మీద టిక్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి అండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడిని మీరైతే కంపల్సరీగా మెన్షన్ చేయండి, ఎందుకంటే మన యొక్క ఆధార్ కార్డ్కి మెయిల్ ఐడిని మనం అప్డేట్ చేస్తున్నాం కాబట్టి. తర్వాత మీకు మొబైల్ నెంబర్ మీరైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ 4th కాలం ఉంది కదా, దీన్ని మనం స్కిప్ చేసేద్దామండి, దీంతో మనకైతే పని అయితే లేదు. ఇక్కడ మనకు 5th కాలం అండి. సో 5th కాలం దేని గురించి అంటే మన యొక్క ఆధార్ కార్డులో మనం అడ్రస్ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మాత్రమే మనకు ఈ యొక్క 5th కాలం మనకైతే యూజ్ అవుతుంది అనమాట. దీన్ని మనం స్కిప్ చేసేద్దాం. 6th కాలం అండి, 6th కాలంతో కూడా మనకు అవసరమే లేదు. సో దీన్ని కూడా మనం స్కిప్ చేసేద్దాం. ఇక్కడ మనకు 7th కాలం అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మీరైతే రాయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ టు బి అప్డేటెడ్ అండి, మీ యొక్క ఆధార్ కార్డులో మీరు ఏం అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారు? బయోమెట్రిక్, ఫోటో, ఫింగర్ ప్రింట్స్ అండ్ ఐరిసా, నేమా, డేట్ ఆఫ్ బర్త్, జెండరా, అడ్రస్సా, మొబైల్ నెంబరా, ఈమెయిల్ ఐడినా, లేకపోతే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అని చెప్పేసి అడుగుతారు. మనమే అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం ఆధార్ కార్డులో ఈమెయిల్ ఐడి కాబట్టి. సో మనమైతే ఈ ఈమెయిల్ ఐడి ఆపోజిట్లో ఉన్నటువంటి బాక్స్లో మనం టిక్ బాక్స్ మీద టిక్ అయితే ఇచ్చేద్దాం. ఇక మనం డౌన్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి సంతకాన్ని మనం పెట్టాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మనకు ఇక్కడ ఏంటంటే సిగ్నేచర్ ఆఫ్ వెరిఫైర్ అండి. సో ఇక్కడ వెరిఫైర్ ఎవరో తెలుసా? మనం ఎక్కడైతే ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్తామో అక్కడ అప్లై చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో అతనే మన వెరిఫైర్ అండి. ఇక్కడ మనకు ఒక స్టాంప్ అయితే వేశారు, అంటే మేము స్టేట్ బ్యాంక్లో చేయొచ్చు, అక్కడ ఆధార్ సెంటర్ పెట్టారు కాబట్టి. సో వాళ్ళు ఒక స్టాంప్ అయితే ఇస్తారన్నమాట. తర్వాత వాళ్ళు సిగ్నేచర్ పెట్టి వెరిఫై కూడా చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. మరి దీన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని ఇవ్వాలంటే మీరు ఏమీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన పని లేదండి. కేవలం మీరు అక్కడ వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఆధార్ సెంటర్కి. తర్వాత మీకు ఆధార్ కార్డుని మీరు తీసుకొని సరిపోతుంది అనమాట. మనం అప్లై ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆధార్ సెంటర్ అతను మనకు ఇలాంటి ఒక అక్నాలజ్మెంట్ మనకైతే ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది అనమాట. దీన్ని మీరు దగ్గర అయితే పెట్టుకోండి. మనకు అప్డేషన్ జరిగిన తర్వాత మై ఆధార్ వెబ్సైట్ నుంచి మీకు ఆధార్ కార్డు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్.